రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వస్తున్న వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆర్జీవీ స్వయంగా పరిశీలించారు. ఈ ఈవెంట్కు వైసీపీ నేతలు హాజరు కానున్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. గోపాల్ వర్మ వ్యూహం సినిమాకి సంబంధించి కూడా విజయవాడలో మరికొన్ని గంటల్లోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో కూడా విజయవాడలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కూడా ఈ ఈవెంట్ కోసం కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకంగా ఈ ఈవెంట్ని కూడా ఎక్కడ జరుగుతున్న ఏర్పాట్లని స్వయంగా కూడా పరిశీలించి మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి వ్యూహం సినిమాని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మాత్రమే తీయటం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రమైన అంటే ఇటు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరానికి ఇటు రాయలసీమ ప్రాంతం అంటే ఉత్తరాంధ్రకు కానీ ఇటు రాయలసీమకు కానీ నడి మధ్యలో అమరావతి ప్రాంతం ఉంది కాబట్టి అమరావతి ప్రాంతం కేంద్రంగానే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి కూడా రాజశేఖర్ రెడ్డి చనిపోయిన దగ్గర నుంచి జగన్ ముఖ్యమంత్రి అయిన వరకు కూడా ఈ సినిమాలో సన్నివేశాలు ఉంటాయి. ఆ తర్వాత వివేకానంద హత్య, అలాగే చంద్రబాబు జైలుకు సంబంధించి అంటే ఇటీవల కాలంలో చంద్రబాబు కొన్ని కేసుల్లో అంటే ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి జైలుకి వెళ్ళారు. సో అది కూడా ఈ దీంట్లో కొంత సినిమాలో కొంత యాడ్ చేసినట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దాంతోపాటుగా ప్రధానంగా ఎవరైతే ఉన్నారో చిరంజీవి అంటే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీని పెట్టి విలీనం చేశాడు కాబట్టి దానికి సంబంధించి చిరంజీవి, పవన్ కళ్యాణ్, షర్మిల, వైఎస్ వివేక హత్యకి సంబంధించిన పరిణామాలు, భారతిరెడ్డిని మొట్టమొదటిసారిగా కూడా ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ని చూపించబోతున్నారు. అలాగే లోకేష్, పవన్ కళ్యాణ్. సో ఈ సినిమాకి సంబంధించి కూడా ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీపై ఈ సినిమాకి సంబంధించిన పాదయాత్ర సన్నివేశాలు తదితర షూటింగ్స్ కూడా ఇక్కడ కేంద్రంగా కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీకి పూర్తి స్థాయిలో తాను మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా అభిమానిగా ఉంటున్నాను, ఆయన సాధించిన విజయం అపురూపమైంది కాబట్టి ఆయన పట్ల నేను సినిమా తీయటం జరుగుతుందని చెప్పాడు. అలాగే చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి, చిరంజీవికి తాను ట్విట్టర్ ద్వారా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి ఆహ్వానిస్తానని చెప్పి కూడా చెప్పారు. ముఖ్యమంత్రికి సంబంధించి కూడా ఆయన చాలా బిజీగా ఉంటారు. ఆయన గురించి సినిమా తీస్తున్న నేపథ్యంలో ఆయన్ని పిలవటం భావ్యం కాదు. కానీ ఆయన తప్ప ఆంధ్రప్రదేశ్లో కీలకంగా ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలంతా కూడా ఈ ఈవెంట్కి వస్తారని చెప్పి రామ్ గోపాల్ వర్మ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ కూడా జోడీకరిస్తూ మరొక సినిమాని కూడా తీయబోతున్నట్లు ఆయన చెప్పారు. శబదం పేరుతో అంటే వ్యూహం సినిమాకి పార్ట్ 2గా శబదం అనే సినిమాని తీయబోతున్నారు. శబదం సినిమా అనేది 2024లో జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవ్వటానికి ఏ విధంగా శబదం చేయబోతున్నారు, ఏ విధంగా ఆయన గెలవబోతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన నాటి దగ్గర నుంచి 2024 అంటే ఎన్నికలు జరిగే అంటే 2024 జనవరి 15వ తేదీ వరకు జరిగిన సన్నివేశాలన్నింటినీ కూడా శబదం సినిమాలో చూపిస్తానని చెప్పి కూడా చెప్పారు. దానికి సంబంధించి కూడా జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి మొదటి వారంలో ఆ సినిమా కూడా విడుదలవుతుందని చెప్పి కూడా చెప్పారు. ఈ నెల 29వ తేదీన వ్యూహం సినిమా విడుదలవుతుంది. అలాగే జనవరి చివరి నాటికి శబదం సినిమా కూడా రిలీజ్ అవుతుందని చెప్పి రామ్ గోపాల్ వర్మ చెప్పారు. మరొక వైపు వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి కూడా విజయవాడ కేంద్రంగా భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వీడియో సాయితో శివ, బిగ్ టీవీ, అమరావతి.